దేవుడు విడిచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇకట్లు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ఇకట్లు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు యేసు చేరదీసిన ఆనందం కాదా? ప్రియుడు యేసు చేరదీసిన ఆనందం కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మన యేసయ్యకే నామమునకే మహిమ కలుగును గాక. 1 కొరింథీలు 1వ అధ్యాయము 2 కొరింథీలు 1వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీలు 1వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీలు 1వ అధ్యాయం 3వ వచనం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. చాలండి. సమస్తానికి ఆధారము మన దేవుడు. ఆయన సమస్త ఆదరణకి కర్త, సమాధానకర్త, ఆదరణకర్త, రక్షణకర్త, సృష్టికర్త తండ్రి, ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు, రక్షణకర్త యేసు ప్రభు, సమస్తానికి ఆదరణకర్త యేసు ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయుచున్నాను. దుఃఖములో ఉన్నారా, వేదనలో ఉన్నారా, బాధలో ఉన్నారా? కోడి తన రెక్కల కింద బిడ్డలను పెట్టినట్లుగా, కోడి రెక్కల కింద కోడి పిల్లలు ఉన్నంతసేపు తనకేమీ అవ్వదు. ఎప్పుడైతే రెక్కల నుంచి బయటికి వస్తుందో శత్రువు కన్నుబడుద్ది. మనము దేవుని రెక్కల కింద ఉన్నంత వరకు మనకి ఏమీ ఉండదు. మీరు కీర్తనలో 91వ అధ్యాయము 1వ వచనం చూడండి. మహోన్నతిని చాటు నివసించి వాడే సర్వశక్తిని నిశ్రమించు. హల్లెలూయా. మహోన్నతుని చదవాలి, చక్కగా ఉంటది. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు. దేవుని నీడలో ఎవడైతే ఉంటాడో, ఆయన రెక్కల నీడలో ఎవరైతే ఉంటారో, కోడి పిల్లలు కోడి రెక్కల కింద ఉన్నప్పుడు సురక్షితం. మనము దేవుని రెక్కల కింద ఉంటే మనకు సురక్షితం, మనకు ఆదరణ దొరుకుతుంది. మన దుఃఖ కాలంలో, మనం అప్పుల్లో ఉన్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు, మనకి ఎవరు సహాయం చేయనప్పుడు, మనం జబ్బుతో ఉన్నప్పుడు, మనకి వీసా రానప్పుడు, ప్రతి విషయంలో మనకు ఉద్యోగంలో బాధలో ఉన్నప్పుడు, మన పొరుగువాడు, మనం నమ్మినవాడు, మనం సహాయం చేసినవాడు మనకి మోసము చేసినప్పుడు మనకు ఆదరణ ఇచ్చేవాడు మన యేసు ప్రభు. ఆయన ఆదరించే దేవుడు. ఆయన ఆనుకొని ఉన్నవారికి చూడండి, యెషయా 63వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో చూడండి, ఆయన ఆనుకొని ఉంటే చాలు సమాధానము. యెషయా 63
యెషయా 63:1. రక్తవర్ణ వస్త్రములు ధరించి 63:3. ఒంటరిగా 66 అనుకుంటా. చూడండి, 26:3. యెషయా 26:3. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, ఎవరి మీద? యేసుప్రభు మీద ఆనుకొని ఉండునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుచున్నావు. ఎందుకంటే నీ యందు అతడు విశ్వాసము ఉంచి ఉన్నాడు. ఎవరి హృదయము నీ మీద ఆనుకుంటుందో వాడికి శాంతి, సమాధానం. అయ్యా, నాకు 40 ఎకరాల పొలం ఉంది. ఇదే విజయవాడలో, పటమట్లో, అశోక్ నగర్, ఈ పటమట్ల అంకలో 100 కోట్లు దాటిన వాళ్ళు 500 మంది కంటే ఎక్కువ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జోబిలో వాడిని ఒక 5,000 అడిగితే ఇవ్వరు. కానీ ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు ఫింగర్ స్ట్రిప్స్ మీద, వారు మేనేజర్ని అడుగుతారు, లేదా అదిగో అకౌంటెంట్ దగ్గర తీసుకోండి అంటారు. ఉండటానికి బోల్డ్ డబ్బు ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంచుకోరు. అకౌంటెంట్ దగ్గర తీసుకోండి అంటారు. 50,000 కాదు, 10 లక్షలు ఇవ్వగలరు. అకౌంటెంట్ దగ్గర తీసుకోండి అంటారు. అంటే వాడు కాదు, అకౌంటెంట్ అడ్డు. కనుక ఈ లోకంలో నీకు దేవుడు ఆస్తి 40 ఎకరాలు, బంగారము, వెండి ఇవన్నీ ఇచ్చాడు అంటే మనము అకౌంటెంటే. మనం ఎంత కావాలో అంతే తీసుకుంటాం. మనకు అవసరమైతే అతన్ని అడిగితే అకౌంటెంట్ని అడిగి తీసుకోమంటున్నాడు కదా. దేవుడు మనకిచ్చింది కూడా మనం లెక్కప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. అందుకే మనం ఆయన ఆనుకొని ఉండాలి. ఎవరి హృదయము, నాకు ఇంత ఆస్తుందయ్యా, నాకు ఇంత ఆస్తుంది, నాకు సంతోషం లేదు, ఇంట్లో సమాధానం లేదు, నేను జబ్బుతోనే ఉంటున్నానండి, నేను దిగులుతో ఉంటున్నానండి. ఆ ఆస్తిని నిలబెడటానికి చాలా అడ్డదారులు తొక్కుతారు. ఎన్నో రకాల అడ్డదారులు తొక్కుతారు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నీకు దుఃఖములో ఉన్నావా, నువ్వు అప్పుల్లో ఉన్నావా, నువ్వు వ్యాధుల్లో ఉన్నావా, ఆదరణకర్త, ఆదరించేవాడు ఆయనే. నువ్వు ఇరుకు ఇబ్బందిలో ఉంటే, నువ్వు సోలిపోయినప్పుడు నిన్ను ఆదరించేవాడు ఆయనే. ఇంకా చూడండి, 1 దశలోనిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరుదుము. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము. 14 చూడండి, 4:14. 1 దశలోనిక 4:14. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. 18. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. అది లెక్క. ఇక్కడ ఉంది వాక్యం. 1 దశలోనిక 4:18. ఈ మాటల చేత మీరు ఒకరిని ఒకడు ఆదరించుకోండి. ఆయన అలాగో తిరిగి వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఈ లోకంలో ప్రతి పక్షి చచ్చిపోద్ది, ప్రతి మానవుడు చనిపోతాడు. పుట్టినవాడు గిట్టక మానడు, ప్రతివాడు చనిపోతాడు. లాజరు చనిపోయినప్పుడు
మార్తా మరియా లాజరు ఇంట్లో ఎక్కువ రెస్ట్ తీసుకునేవాడు యేసు ప్రభు. తెలిసి కూడా ఆయన రాలా. లాజరు చనిపోయాడు. అయ్యా మొట్టమొదట చెప్పాము, నువ్వు వస్తావు అనుకున్నాము, రాలా మీరు. 4వ రోజు అయిందయ్యా, చచ్చిపోయాడయ్యా, పూర్తి చేసావయ్యా. అంటే ఈ లోకములో చనిపోవటం అనేది, భౌతికంగా చనిపోవటాన్ని దేవుడు ఏమన్నాడంటే నిద్రించటము. నువ్వు ముందొచ్చుంటే బతికేవాడయ్యా అని అంటే, భౌతికంగా చనిపోవటం అనేది, మనం ఈ లోకములో యాత్రికులమై ఉన్నామని దేవుడు చెప్తా ఉన్నాడు. భౌతికంగా చనిపోయేది దేనికే అంటే, ఆత్మ మట్టుకు పరలోకం వెళ్ళిపోద్ది. మన్నైనది తిరిగి మన్నగును, ఆత్మ దాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. అది పాత నిబంధన. ప్రసంగి అయిన సులోమాను రాశాడు. కానీ కొత్త నిబంధనలో మన్నైన ఈ శరీరము మార్త్యము ధరించి, మహిమా శరీరము ధరించి ఆయన్ని ఎదుర్కొంటుంది. ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు లేస్తాము. ఒకరినొకరు ఆదరించుకోండి అంటే మరణాన్ని నిద్రతో పోల్చాడు. అందుకే యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు వాళ్ళందరూ చనిపోయింది అనుకుంటాడు. ఈ కుమారి నిద్రిస్తున్నదే కానీ మృతి చెందలా. హల్లెలూయా. శాశ్వతమైన నిద్ర అంటే చావు అని మనుషులు అనుకుంటారు. అది ఓన్లీ నిద్ర మాత్రమే. ఈ గుడారాన్ని వదిలేస్తుంది, ఆత్మ పరలోకం వెళ్ళిపోద్ది. ఇది ఈ విధముగా మీరు ఒకరికి ఒకరు ఆదరణకరమైన మాటలు చెప్పుకోండి. బాధలో ఉన్నాడు, జబ్బుల్లో ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు దగ్గరికి వెళ్ళి ఆదరించడం అంటే ఏంటంటే, ఏమండి, ఓదార్చటమే ఆదరించటం. ఆదరణ అంటే ఓదార్చటం, ఆదరణ అంటే ధైర్యం చెప్పటం, ఆదరణ అంటే ప్రోత్సహించటం, ఆదరణ అంటే బలపరచటం. ఇది గ్రీక్ అర్థం. ఆయన ఆదరణకర్త, సత్యస్వరూపి మీ దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు తన నోటితో చెప్తాడు, నేను ఈ లోకం నుంచి వెళ్ళవలసి ఉన్నది నా తండ్రి యొద్దకు, నేను వెళితేనే కానీ మీ యొద్దకు సత్యస్వరూపి ఆదరణకర్త నిత్యుడగు తండ్రి మీ దగ్గరికి రాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన నీకు రక్షణ ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను చూడండి, ఆయన మీద ఆధారపడి ఉన్నంత కాలము ఆయన చెప్పింది చెప్పినట్లు చేశారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ సనుక్కున్నారు, గొనుక్కున్నారు, తిరగబడ్డారు. 40 రోజుల్లో చేరాల్సింది 40 సంవత్సరాలు పట్టింది. చాలామంది విశ్వాసులకి దేవుడు ఇవ్వటం అనేది లేట్ అవుద్దేమో కానీ ఇచ్చి తీరుతాడు. మనం ఒక్కోసారి కారులో కానీ ఆటోలో కానీ ప్రయాణించేటప్పుడు, కారులో కానీ బైకులో కానీ ప్రయాణిస్తే ఎదురుగా ఉన్న ఆటోలో కనబడతా ఉంటుంది. నేను వెళ్ళటం చాలా ఆలస్యం అవుతుందేమో కానీ వెళ్ళటం తప్పకుండా వెళ్తా, పక్కాగా వెళ్తా. నేను రకరకాల కొటేషన్స్తో బాగా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాము. నీ చేతులు కష్టార్జితము నిశ్చయముగా నీవు అనుభవించుతావు. అట్లాగా వారి జీవితంలో 40 సంవత్సరాలు నడిచారు ఇశ్రాయేలు ప్రజలు. అయితే వారు దేవుడిని ఆనుకొని నడిచారు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను వారికి తగలకుండా, వారేమీ దున్నలేదు, వారేం విత్తనం వేయలేదు, వారు నీరు పోయలేదు, వారు ఎరువు వేయలేదు, వారు కాపలా కాయలేదు, వారికి పంట ఏం పండించలేదు. డైరెక్ట్గా ధాన్యం దిగిపోయేది పరలోకము నుంచి. అందుకే యాకోబు 1:17 ఉంటుంది, జ్యోతిర్మయుడగు పరలోకపు తండ్రి నుంచే మనకి అన్నీ వస్తూ ఉంటాయి. యాకోబు 1:17 ఉంటుంది.
జ్యోతిర్మయుడగా ఆ దేవుని దగ్గర నుంచే మనం పొందుకోవాలి. పైనుంచి పొందుకుంటేనే వస్తేనే మనం పొందుకోగలుగుతాము. పరలోకం నుంచి పరలోక మన్నా పొందుకున్నారు వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు పోషించాడు, ఆహారం ఇచ్చాడు, వారు కాలు వాయలేదు, వారు బట్టలు పాతగిలలేదు, 40 సంవత్సరాలు ఒకే డ్రెస్తో ఉన్నారు. శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. తండ్రి వద్ద నుంచి వచ్చును. హల్లెలూయా! ఎంత ఆదరణ అండి మనకి, ఎంత కృపండి. 35 ఏళ్ళకి చచ్చిపోతున్నారు, 40 ఏళ్ళకి చచ్చిపోతున్నారు, 60 ఏళ్ళకి చచ్చిపోతున్నారు. ఎంత ఆదరణ అండి. ఒక ఆయనకి భార్య చచ్చిపోయింది, 6 నెలలు అయింది. రోజు భార్యనే గుర్తుపెట్టుకుంటున్నాడు. బాధపడతా ఉన్నాడు. ఎంత బాధపడుతున్నాడంటే మర్చిపోలేకపోతున్నాడు. ఏమండి, ఇక్కడ ఇంట్లో రామసుబ్బారావు రెడ్డి ఎవరో ఒక ఆయన ఉన్నాడు. మానసిక రోగులకి చూస్తాడు డాక్టర్ గారు. ఆయన ఏం చెబుతాడంటే, మీరు గుళ్ళకి వెళ్ళండి, దాన ధర్మాలు చేయండి అంటుంటాడు. ఆయన తప్పులేదు, ఆయన చెప్పడం, ఆయన అనుభవం అది. ఏమంటే మానసిక రోగికి ప్రశాంతత రావాలి అంటే దైవ సాన్నిధ్యంకి వెళ్ళాలి, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలి, ఆయనకు చెప్పుకోవాలి. నరుడేపాటి వాడండి, నరుడికి చెప్పుకుంటే హేళన చేస్తారు, నరుడు అవమానపరుస్తాడు. అందుకే రాజులను నమ్ముకొనుట కంటే, నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. 118 కీర్తనలు 118:8. నరులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి దేవుని ఆశ్రయించాలి, అప్పుడు నీకు ఆదరణ. అతను భార్య చచ్చిపోయి 6-7 నెలలు అవుతా ఉంది, దుఃఖంతో ఉన్నాడు, మర్చిపోలేకుండా ఉన్నాడు. ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు, మొట్టమొదటి లైన్లో కూర్చున్నాడు, గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వాలా, ఈ మీటింగ్ జరగడానికి వీల్లేదు అంటా ఉన్నాడు. అయినా అన్ని కూర్చోబెట్టారే, గొడవ చేయబా, కూర్చోరా బాబు అన్నారు. అయితే అతను వచ్చి యేసుక్రీస్తు ప్రేమను గురించి చెప్పాడు. ఏందా 5 నిమిషాలు విని, ఏంటయా నీ ప్రేమ, ఏంటయా నువ్వు చెప్పేది? దేవుడే కనుక ఉంటే, నాకంటే నా భార్య భక్తిపరురాలు, ఉపవాసాలు ఉండేది, కానుకలు ఇచ్చేది, దేవుడు బైబిల్ చదివేది, ఎంతో నమ్మకంగా ఉంటుంది, ఆవిడ్ని తీసుకెళ్ళిపోయాడు. మీ దేవుడి ప్రేమ ఏం ప్రేమయ్యా అని చెప్పి అతడు గట్టిగా వేదిక ఎక్కేసి అరిచాడట. అప్పుడు ఆయన అన్నాడట, నేను ఇప్పుడే ఎక్కాను, 5 నిమిషాలు కాదు, ఒక్క 1 అవర్ ఆగండి, 1 అవర్ మెసేజ్ అంతా అయ్యాక మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను జవాబు చెప్తానని ఆ వచ్చిన దైవజనుడు చెప్పాడట. సరే కూర్చున్నా అంట, ఏం చెప్తాడని. 1 అవర్ మెసేజ్ అయ్యిందంట. దేవుడి గురించి, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను, దేవుడు ఎలా మనుషులను ఆదరిస్తాడో చెప్పుకుంటూ వచ్చాడట. మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. వేదిక పైకి వచ్చాడట. ఆ వేదిక పైన దైవజనుడు అన్న అంటే, ఇప్పుడు చెప్పు, నా భార్య ఎందుకు చచ్చిపోయింది? 6 నెలలు అయింది, నా దేవుడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడు అని అన్నప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, నీ భార్య చనిపోయి ఎన్నాళ్ళు అయింది అని. 6 నెలలు అయింది అని. 6 నెలలు అయింది కదా, మరి నా భార్య నిన్నే చచ్చిపోయింది, నేను ఇప్పుడు వచ్చి దేవుడు వాక్యం చెప్పట్లేదా? నాకు అప్పచెప్పిన పని నేను నిర్వర్తిస్తున్నాను కదా. ఎప్పుడో 6 నెలల క్రితం చచ్చిపోతే ఇంకా నువ్వు కోపంగా ఉన్నావే, నిన్నే చనిపోయింది, నేను మానేయచ్చు వంకపెట్టి. కానీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు వీళ్ళు, అడ్వర్టైజ్మెంట్లకి, పాంప్లెట్స్కి, లైటింగ్స్కి, భోజనాలకి, వాటర్కి, పోలీసు అన్ని పర్మిషన్స్ తీసుకున్నారు, మైక్ పర్మిషన్, లక్షలు ఖర్చు పెట్టేశారు.
లక్షల మంది జనం వచ్చేసారు. నేను మానేయాలా, కానీ నా దేవుడి కొరకు నేను మానను అనగానే అతడు అప్పుడు బాధపడ్డాడట. ఇక అప్పుడు ఆయనకి ఆదరణ కర్త యేసుక్రీస్తు ప్రభువు గురించి, సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మ గురించి, రక్షణకర్త అయిన యేసు గురించి, సృష్టికర్త అయిన పరలోకపు తండ్రి గురించి ఆ వ్యక్తికి చెప్పాడంట. కనుక ఆదరించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనల్ని పోషించే దేవుడు మన దేవుడు. యెషయా 3:1, యెషయా 3:1, పోషణ ఆధారము నేనే, ఫుడ్ అండ్ వాటర్ మైసెల్ఫ్ అంటున్నాడు. నేనే బంగారము, నేనే వెండి, నేనే వెండి నాది, బంగారము నాది, భూమి అందులో సమస్తమును నాదే. ఆలకించుడి, ప్రభువైన సైన్యములకు అధిపతి యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు యెహోవాయే. అన్నీ ఆయనే. ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చగల శక్తివంతుడు మన దేవుడు. షడ్రక్ మెషదగ బెద్రోగోని అగ్నిగుండము నుంచి కాపాడిన దేవుడు, ఎరుకో గోడలను కూల్చిన దేవుడు, నయమాను కుష్ఠరోగమును స్వస్థపరిచిన దేవుడు, ఎండిన ఎముకలకు మాంసాన్ని జీవాన్నిచ్చి బ్రతికింప చేసిన దేవుడు, బీడు భూముల మీద వర్షము కురిపించగల దేవుడు. నీ భార్య చనిపోతే నువ్వు బాధపడుతున్నావా? ఆదరణకర్తయగు యేసు ప్రభు దగ్గరికి రండి. ఆయన మాట్లాడతాడు, ఆయన ఆదరిస్తాడు. మనుషుల వైపు చూడకండి, దైవజనుల వంక చూడకండి, దేవుడు వంక చూడండి. సమాధానకర్త. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. హల్లెలూయా. అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేయుచున్నాడు. ఒక్కొక్కరికి సహాయం చేస్తాడు. గుర్తు పెట్టుకోండి చాలు. అప్పులు ఉన్నవాడికి, బాధతో ఉన్నవాడికి, జబ్బుతో ఉన్నవాడికి, ఉద్యోగం లేని వాడికి, ఆహారం లేని వాడికి, వస్త్రం లేని వాడికి ఆయన ఆదరించే దేవుడు. చాలామంది చింతపడతా ఉంటారు. 6:27 చూడండి, మత్తయి సువార్త 6:27. చింతించొద్దు, నీ చింత యావత్తు నాపై వేసి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండమంటున్నాడు. 6:27 మత్తయి సువార్త. మీలో ఎవడును చింతించడం వల్ల తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. తన ఎత్తు మూరెడు ఏమైనా చేసుకోగలడా? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వల్లనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించినట్లా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపు చేయను కదా. ఆయన రూపంలో నరుణ్ణి చేసుకున్నాడు కనుక, నిర్మించాడు కనుక మనకు వస్త్రాలు ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. కాబట్టి ఏమి తిందమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించొద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించుదురు. దేవుడు లేనోడు, దేవుడు తెలియని వాడు బాధపడతాడు, చింతిస్తాడు వాటి గురించి. మనము జీవము గల దేవుడు కలిగి ఉన్న మనము చింతించకూడదు. ఇవన్నీ చింతిస్తే అది చితికి తీసుకెళ్తుంది. దుఃఖపడవచ్చు కానీ చింతపడకూడదు. అదే పనిగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది. చింతపడకూడదు, దుఃఖపడచ్చు. హల్లెలూయా. ఇవన్నీ సహాయం చేయగల దేవుడు మన దేవుడు. ఒక పెద్ద డబ్బు గల ఆయన ఉన్నాడు, ఒక ఫ్యామిలీ ఉంది, పెద్ద మంటలు వచ్చేసినాయి. ఇల్లంతా మంటలో
ఇల్లు కాలిపోతూ ఉంది. అప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చి ఇంట్లోనే అందరూ కాలిపోతూ ఉన్నారు, పూర్తిగా కాలిపోయారు. ఒక చిన్న పిల్లవాడు మట్టుకున్నాడు. ఆ పిల్లవాడు ఈ యవనస్తుడు కాలిపోతూ ఆ మంటల్లో ఆ పిల్లవాడిని సురక్షితంగా బయటికి తెచ్చాడు. కానీ ఈ యవనస్తుడు ముఖం అంతా కాలిపోయింది, చేతులు కాళ్ళు కాలిపోయి బతికే ఉన్నాడు. బయటికి తెచ్చాడు. తెచ్చాక ఆ పిల్లడు చుట్టాలందరూ కూడా మేము పెంచుకుంటాం అంటున్నారు. ఎందుకంటే ఆ పిల్లోడు పేరు మీద బోల్డంత ఆస్తుంది, 100 కోట్లు ఆస్తుంది. అది తెలిసి అడ్వకేట్ వచ్చాడు, లాయర్ గారు వచ్చాడు. వాళ్ళ ఇంటి అందరు చనిపోయారు. ఇక ఈ ఆస్తి అంతా ఈ పిల్లవాడు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే చెందుద్ది, ఈ పిల్లవాడు ఎవరు పెంచుకుంటే వాళ్ళదే అని రాశారంట. ఎందుకంటే అంతకు ముందే రాశాడు, నా ఆస్తికి వారసుడు నా కుమారుడు అని. అయితే ఆ పిల్లవాడు చుట్టాలు బాబాయ్ వచ్చాడు, నాన్న నా దగ్గర ఉండవా అంటే ఉండను అన్నాడు. మానమామ వచ్చాడు, నా దగ్గర ఉండంటే ఉండను అన్నాడు. చుట్టాలందరూ ఒక్కొక్కరు వచ్చి అడుగుతూ ఉన్నారు ఆస్తి కొరకు, వాడి మీద ప్రేమతో కాదు. కానీ పిల్లవాడు ఎవరి దగ్గర రావట్లా, అటు ఇటు చూస్తూ ఉన్నాడు. అయితే లాస్ట్లోనే ఒక 3 గంటల తర్వాత బాగా గాయాలతో కట్టులతో ఉన్న ఒక అతను వచ్చాడు. వచ్చి అతను చూసి చూడటంతోనే పరిగెట్టుకొని వెళ్ళి ఇతని దగ్గర ఉంటానని చెప్పాడు. ఎందుకంటే ఆ మంటల్లో కాపాడింది ఆ వ్యక్తే. కనుక ఈ లోకంలో పాపంతో నింపబడి ఉన్నప్పుడు, జబ్బులతో నింపబడి ఉన్నప్పుడు, మానవుడు రోషము, అసూయ, క్రోధము, కక్షలతోటి, అర్షడ్వర్గాలతో నింపబడి ఉన్నప్పుడు, ఈ లోకముతో పాపభూయిష్టమైన ఈ లోకాల్లో నింపబడి ఉన్నప్పుడు దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు బలియాగముగా పంపించెను. దేవుడు ఈ లోకమునకు ఎందుకు తన కుమారుని పంపాడో, యేసు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడో 7 పాయింట్లు మనము పోయిన వారం జ్ఞానం చేశాము. ధర్మశాస్త్రము నెరవేర్చుటకు వచ్చాడు, సమృద్ధి గల జీవము ఇచ్చుటకు వచ్చాడు, ప్రతివాడి నశించిన దాన్ని వెతకి రక్షించుటకు వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. చూడండి, అబ్రహాము వెళ్తా ఉన్నాడు పిల్లోడిని తీసుకొని, పరివాళ్ళని తీసుకొని. నాన్న కట్టెలు ఉన్నాయి, నాన్న నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కానీ గొర్రెపిల్ల ఏది బలి ఇవ్వటానికి అని అడుగుతాడు. తండ్రి హృదయము బగ్గుమంటది. యెహోవా చూసుకొనును, యెహోవా ఈరే. 6,50,000 ఇప్పుడు కట్టాలి అక్కడ సెమిస్ట్రీ ఫీజు, దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే. నీకు ఒంట్లో బాగోలేదు, జబ్బుతో ఉన్నావు, యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. ఏంటంటే మీరు మాటకి దేవుడి పేరు చెప్తారు ఏంటండి అంట ఒక ఆవిడ అంటుంది. మళ్ళీ దేవుడు బాప్తిసం తీసుకున్నానంటది. మనం ప్రతి విషయంలో దేవుడు లేకుండా లేదు. ఏమండి నేను ఎక్కడికి వెళ్ళేదయా, నీకు కోడలు తెమ్మంటున్నావని ఎలియాజరు అంటే, దేవుడు చూసుకొనును, నువ్వు బయలుదేరు. ఎలియాజర్తో అబ్రహాము చెప్తాడు, తన కొడుకుతో చెప్తున్నాడు, ఇస్సాకుతో, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దానికి అబ్రహాము జీవితంలో మీరు చూసుకోండి. ఆయన జీవితము 12 అధ్యాయం నుంచి 24 అధ్యాయం వరకు 12 అధ్యాయాల్లో అబ్రహాము గురించి స్టోరీ ఉంటుంది. 4 వచనాల్లో చెప్తాడు విశ్వాసుల పట్టికలు అబ్రహాము గురించి. ఇక్కడ అనేక అధ్యాయాలు ఉండొచ్చు, అనేక పేరాలు ఉండొచ్చు, కానీ విశ్వాసుల పట్టికల్లో 2 లైన్లు, 4 లైన్లు, 3 లైన్లు చెప్తాడు. విశ్వాసము ద్వారా హేబేలు ఎలా అయ్యాడు, నోవాహు ఇలా అయ్యాడని చెప్పుకుంటూ వస్తాడు. ఆదరణకర్త అయిన
ఎవరికైనా ఆదరణ లేదా? ఎవరైనా దుఃఖంగా ఉన్నారా? ఎవరైనా బాధతో ఉన్నారా? ఎవరైనా జబ్బుతో ఉన్నారా? ఎవరైనా అప్పులతో ఉన్నారా? ఎవరైనా శత్రు భయముతో ఉన్నారా? 91వ కీర్తన చదవండి. 91వ కీర్తనలో నీ శత్రువులు ఏమండి చూడండి, 6వ వచనం చూడండి. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా అపాయం నీ యొద్దకు రాదు. 91వ కీర్తన 91వ కీర్తన నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా ఏ అపాయమో నీ వద్దకు రాదు. చదవండి. 91వ కీర్తన 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలిను అపాయం నీ యొద్దకు రాదు. అపాయము నీ వద్దకు రాదు. చూడండి, ఫ్లైట్లో పడిపోయింది. లండన్ వెళ్ళవలసిన ఫ్లైట్ 2 రోజుల క్రితం పడిపోయింది. 3 రోజుల క్రితం పడిపోతే 260 మంది చచ్చిపోయారు. ఒకే ఒక్కడు బతికాడు. వాడికి రంకు అంట కడుతున్నాడు, వాడికి అబద్ధం అంట కడతా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లు ఎలాగో తేలుతుంది. మహాకృప, దేవుడు కృప. వాడు యేసుప్రభు నమ్ముకున్నాడు లేదు నాకు తెలియదు, కానీ ఇట్స్ ఎ మిరకల్, అద్భుతం. అతను రాళ్ళేయటమే. యేసుప్రభు కూడా అయ్యో మా పిల్లల మీదకి మా మీదకి పాపం వచ్చినా పర్వాలేదు, కానీ ఆ బర్నబాను వదిలేసేయండి, ఇగో మా మీద. బర్నబానా ఎవరు? బరబ్బా. ఆ బరబ్బాను వదిలేసేయండి. మా మీదకి మా పిల్లల మీదకి దోషమన్నా పర్వాలేదు, యేసు ప్రభుకి శిక్ష వేయండి. బరబ్బాను వదిలేసేయండి, బందిపోటు బరబ్బాను వదిలేయండి. ముందు ఏదో ఒకటి. ఎందుకంటే మీడియా బాగా నిశ్చితంగా చూస్తుంది. మీడియా ఈ లోకంలో ఒక అడ్వకేట్గా నేను ఒక మాట చెప్తా, మీడియాతో పెట్టుకోకూడదు, పోలీసు వాళ్ళతో పెట్టుకోకూడదు. ఏదో కేసులో ఇరికిస్తారు. మా చిన్నప్పుడు చెప్పేవారు, ఇంటి ఎదురుగా మొల్లకంప చెట్టు వేయకూడదు, పోలీసు వాడితో స్నేహం చేయకూడదు, ఇంకా చాలా ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము లోకం వైపు చూస్తే భయంకరమైన దినాల్లో ఉన్నాము. ఆదరణ లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నాడు, ఆదరణకర్త నేనే, సమస్తానికి ఆదరణకర్త నేనే, మీకు సమాధానం ఇచ్చేవాడు నేనే, నీకు నిత్య జీవం ఇచ్చేవాడు నేనే. నువ్వు నిరీక్షణ కలిగి ఉండండి, ఆశ్చర్యపోవద్దు, నేను వస్తాను, తీసుకెళ్తాను అని ఒకరికొకరు ఆదరణకరంగా మాట్లాడుకోండి అని 1 దశలోనిక 4వ అధ్యాయం 18వ వచనంలో సెలవిస్తా ఉన్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు మన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆదరణకర్త, సృష్టికర్త, రక్షణకర్త మన దేవుడు, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, మనల్ని ఆదరించేవాడు, మన దుఃఖంలో మన వ్యాధంలో మనల్ని చూసేవాడు ఆయన. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, తేజోమయుడా, చాకలి చేతిలో సబ్బు వంటి వాడా, దయారసము కలిగిన తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న తండ్రి, మారనటువంటి దేవా, భూమి ఆకాశము గతించిపోతుందేమో కానీ నా వాగ్దానము గతించిపోదని సెలవిచ్చిన తండ్రి మీరు. నాయన, మిమ్మల్ని బట్టి మేము జీవిస్తున్నాం తండ్రి, మిమ్మల్ని బట్టి బ్రతుకుతున్నాం తండ్రి, మిమ్మల్ని బట్టి ఇంత అన్నం తిని బట్ట కట్టి నిద్రపోతున్నాం తండ్రి. వందనములు, స్తోత్రములు. ప్రతి ఒక్కరికి ఆదరణ, సంతోషకరమైన, ఇక్కడ యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళే కాదు, చూడని వారికి కూడా సర్వలోకమునకు తండ్రి అయిన మీరు మీ ఆదరణ అందరికీ దయచేయమని, మా కుటుంబానికి దయచేయమని, సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకోమని మీ ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.